రైట్ అది చూసుకో ఫస్ట్ చూసిన తర్వాత అవతల బ్యాన్ పక్కన ఆ పిల్లలు పెట్టుకోవాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మరి పరిసర ప్రాంత ప్రజలకు మనం చేస్తున్నాం. మరి ఈ దినము క్రిస్మస్ ఆరాధన మరి సందర్భంగా మరి 1000 మందికి ప్రేమ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో కూడా ఏ కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా మరి ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుడి నామాన్ని మహింపరచవచ్చు. మరి పిల్లలందరూ కూడా కూర్చోవాలి. అరే పిల్లలు కూర్చో కూర్చో, అందరు కూర్చోవాలి, ఎవరు లేవద్దు దయచేసి, ఎవరు అటు ఇటు తిరగద్దు. ప్రశాంతి వచ్చి మరొక పాట పాడి మరి దేవుడి నామాన్ని మహింపరుస్తుంది. ప్రశాంతి. మానవుని రూపమెత్తావు, పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి, పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా వాడవు, మానవుని రూపమెత్తావు, లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు, లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, ఇంట నీ కాలు పెట్టినావు. నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు, నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు. ఎంతగా స్తుతునా యేసు నీ రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, నసలమైన నన్ను రక్షింపగోరి నీవు, వాత్సల్యమును చూపి నా చెంతకొచ్చినావు, నసలమైన నన్ను రక్షింపగోరి చూపి నా చెంతకొచ్చినావు. నీలోన జాలి పొంగే నాలోన శాంతి నిండే, నీలోన జాలి పొంగే నాలోన శాంతి నిండే. ఎంతగా స్తుతులు పాడినా తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపాంటి దర్శనమునిచ్చినావు, చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు, నెక్కువ వెలుగు వంటి దర్శనమునిచ్చినావు, నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం, నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతముని రూపమెత్తావు, అది ఎంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు.
ఎవరైనా పాట పాడాలనుకుంటే ఆ సైడ్ కలిసి పాడండి. కొడుతున్నాయంటవా ఎవరైనా గుంపుగా ఎవరైనా పాడతారా? కొట్టాలి కదా ఎవరైనా పాడతారా? 200 ఎవరు పాడతారు? ప్రైజ్ ది లార్డ్. ఓకే. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు. ఇది మంచిగా మారి పరలోకమిస్తాడు. పాపాలని ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు. నీతిమంతుగా మారి పరలోకమిస్తాడు. యేసయ్య గురించి ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? హల్లెలూయా. నా దేవా నీ ఆత్మను మాకిచ్చి బలపరిచి దీవించి నడిపించు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనాకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనాకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. హల్లెలూయా. మరి ఈ పరిసర ప్రాంత ప్రజలకు అలాగే క్రైస్తవ బిడ్డలకు క్రైస్తవ సహోదరులకు ప్రతి ఒక్కరికి కూడా మరి ఏ కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి త్వరగా మరి స్థలంలోనికి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ సమయంలో షారోన్ చర్చ్ మరి సండే స్కూల్ పిల్లలు ఒక యాక్షన్ సాంగ్ వేయబోతున్నారు. మరి యాక్షన్ సాంగ్ మరి ప్రదర్శిస్తున్నాం. ఆ చిన్నపిల్లల్ని మరి రావాల్సింది మనం చేస్తున్నాం. సండే స్కూల్ పిల్లలు రావాల్సింది మన చిరకాల స్నేహితుడా అనేటువంటి యాక్షన్ సాంగ్ మనం చూద్దాం. చిరకాల స్నేహితుడు అనేటువంటి యాక్షన్ సాంగ్ మనం చూద్దాం. రావాలి ప్లీజ్.
డాక్టర్ బి పీటర్ గారు మరి మన మధ్యలోనికి రాబోతున్నారు. వారు వస్తుండగా మనం అందరూ కూడా చప్పట్లు కొట్టి మరి ఆయనను ఆహ్వానిద్దాం. ఈ కార్యక్రమానికి కన్వీనర్ గారైనటువంటి డాక్టర్ పీటర్ గారు. అందరూ చప్పట్లు కొట్టాలి, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ కార్యక్రమానికి మరి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నటువంటి రెవరెండ్ డాక్టర్ శ్యాంబాబు గారు. శ్యాంబాబు గారు ఎక్కడున్నా సరే వేది మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరూ కూడా చప్పట్లు కొడదాం. దయచేసి అందరూ కూడా చప్పట్లు కొట్టి పాస్టర్ గారిని ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడదాం గట్టిగా. తర్వాత టి ప్రభుదాస్ అయ్య గారు. ప్రభుదాస్ గారు వేది మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రభుదాస్ గారిని వేది మీద ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. దేవస్థాయిని మనం గౌరవించాలి. అయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. పాస్టర్ సతీష్ గారు. పాస్టర్ సతీష్ గారు ఎక్కడున్నా వేదిక మీద రావాల్సింది మనం చేస్తున్నాం. చప్పట్లు కొడదాం. పాస్టర్ సతీష్ గారిని వేదిక మీద రావాల్సింది మనం చేస్తున్నాం. గట్టిగా కొట్టి చెప్పండి. తర్వాత పి ప్రభుదాస్ గారు. పి ప్రభుదాస్ గారు ఎక్కడున్నా సరే వేదిక మీద రావాల్సింది మనం చేస్తున్నాం. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం, చప్పట్లు కూడా. తర్వాత ఇంకా పీటర్ సామీల్ అంటే నేనే ఇక్కడే ఉన్నాను కనుక రైట్, మంచిది. తర్వాత అలాగే పాస్టర్ రవి గారు. పాస్టర్ రవి గారు సిలోయం బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారిని వేది మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. వేది రండి రండి రండి. పాస్టర్ గారు రావాలి, రండి. ప్రస్తుతంగా మనం అందరూ చప్పట్లు కొట్టి ఆయన ఆహ్వానిద్దాం. పాస్టర్ శేఖర్ గారు. పాస్టర్ శేఖర్ గారు వేదిక మీద రావాల్సిందే. మరి ఈ కార్యక్రమం మరి కేసీఆర్ గారి ద్వారా, మన ముఖ్యమంత్రి గారు అనేటువంటి కేసీఆర్ గారి ద్వారా ఏర్పాటు చేయబడింది. మరి 1000 మందికి ఇక్కడ ప్రేమ విందు కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. క్రిస్మస్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయబడింది కనుక మరి ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, మనందరికీ కూడా సంబంధించింది ఇది కనుక ప్రతి ఒక్కరిని కూడా ఈ స్థలానికి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఏ విధమైన కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వచ్చి ఈ ప్రేమ విందు కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి రాజు గారు ఇక్కడ ఏకపాత్రాభినయం మరి ప్రదర్శిస్తారు. మరి మనందరం కూడా చూసి సంతోషిద్దాం. ఈ సమయంలో రాజుగారు రావాల్సింది మనం చేస్తాం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి ఈ అవకాశం ఇచ్చిన మరి మన పాస్టర్ గారికి, ఇక్కడ కూడి ఉన్నటువంటి పెద్దలకి అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. నేను కొన్ని పాటలు రాశాను, కొన్ని వేగపత్ర వినయాలు రాశాను. కొద్ది నిమిషాలే మాట్లాడతాను. కొంచెం మా వైరు కొంచెం ఇది వేకపత్ర అభినయం అంటే యేసు ప్రభు వారిని ఇస్కరియోతు యోధ పట్టించిండు. ఎలా పట్టించిండు, అసలు ఎందుకు పట్టించిండు, ఏమిటి విశేషం, ఆయన పగతో పట్టించిండా, ధనము కోసం పట్టించిండా, అసలు ఏమిటనేది ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. ఆమేన్. నేను
ఇస్కరియోతు యూద, నా స్నేహితుడు బరబ్బా ఈ రోమన్ సామ్రాజ్యాన్ని పడగొట్టి కావలసిన విధులను చేపట్టి రాజ్య పాలన చేయటమే నా ఆశయం. ఈ విషయంలో ఎవరడ్డం వచ్చినా విప్లవం జరుగుతుంది. ఒక ప్లాన్, ఈ లోకాన్ని జయించాలి అంటే ధనము కావాలి. ఏమి చేస్తే ధనం వస్తుందో ఒక ఆలోచన చేయాలి. ఈ ప్రపంచాన్ని జయించాలంటే ధనము కావాలి, అధికారము కావాలి, ప్రజలు కావాలి, ప్రభుత్వము కావాలి. కానీ సమరమా సంధ్య? సమరం అంటే యుద్ధం, సంధి అంటే శాంతం. శాంతము కావాలి అంటే ఒక శాంతమూర్తి కావాలి, ఒక నజరేయుడు లాంటి యేసు కావాలి. ఆ యేసుకు నేను శిష్యుడిగా ఉంటాను. యేసుని నమ్మిస్తా, యేసును నా వైపుకు మళ్ళిస్తా. యూదులు రాజుగా అడ్డం పెట్టి ఈ రోమన్ సామ్రాజ్యాన్ని పడగొట్టి నేను అనుకున్న ఆశయానికి చేరతా. సార్వభౌమున్నవుతా, ఈ ప్రపంచాన్ని జయిస్తా. ఏమిటి ఇది? సమరమా సంధ్య? సమరం అంటే యుద్ధం, సంధి అంటే శాంతం. యేసు శాంతపరుడు, గొప్ప దైవజనుడు, ఈ లోకానికి శాంతమూర్తి, కరుణామయుడు, ప్రాణాలు ఇవ్వటానికి అనకాడని ఆశ్చర్యకరుడు. యేసు నా మార్గంలోకి రావా అంటే, యూదా నీ కోసం ప్రాణాలైన ఇస్తాను గాని నీ మార్గంలోకి రానన్నాడు యేసు. యేసు రాడని ప్రధాన యాజకులతో కలిసి, పెద్దలతో కలిసి అమ్ముతా, అప్పగిస్తా, నా విశ్వరూపం చూపిస్తా, ఇదే నా ఆశయం, వస్తా. ఇస్కరియోతు యూదా వెళ్ళాడు, ప్రధాన యాజకులతో కలిశాడు. ధనము కోసం, రోకల కోసం యేసుని బేరం పెట్టి 30 నాణ్యాలకి యేసు ప్రభువు నమ్మేశాడు. డబ్బు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇస్కరియోతు యూదా చేతిలో క్యాష్ ఉంది, రోకలున్నాయి. ఆహా, ఏమిటి వైపరీత్యం? ఎందుకో నా హృదయము ఘోషిస్తుంది. ఆ నీతిమంతుణ్ణి అమ్మానని బాధ కలుగుతుంది. యేసుని అమ్మి తప్పు చేశాను, యేసుని అమ్మి పెద్ద తప్పు చేశాను. నా కఠోరమైన మనసుతో యేసుని అమ్మాను. ఇందుకు ప్రాయశ్చిత్తం జరగవలసింది. యేసు మాటలు అగ్ని జ్వాలల వలన హృదయం దహించిపోతూ ఉంది. యేసు ప్రేమ నా గుండెలు బద్దలు చేస్తూ ఉంది. యేసు మానవుడు కాదు, యేసు మానవుడు కాదు, గొప్ప దేవుడు. ఆయనను నేను పట్టించాను, ఆయనను ధనము కోసం పట్టించాను, యేసుని పట్టించాను. ఇందుకు ప్రాయశ్చిత్తం జరగవలసిందే. యూదా, నీచుడా, యేసుతో ఉండి యేసు ప్రేమను పొంది యేసుని ఎన్నుపోటు పడుస్తావా? మిత్రద్రోహి, ఎందుకు నీవు బ్రతికేది? ఎవరి కోసం బతుకుతూ? ఎందుకు ఈ ధనము నీకు? నీవు మరణమైపోవాల్సిందే, నేటితో మరణమైపోవాల్సిందే. అదిగో అదిగో ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు.
जब किसी ने ये मुझसे कहा चलो प्रभु के घर को चले, जब किसी ने ये मुझसे कहा चलो प्रभु के घर को चले, मेरा मन आनंदित हुआ, मेरा मन झूमने लगा, मेरा मन आनंदित हुआ, मेरा मन झूमने लगा। मैं तो प्रभु के घर को चला, मैं तो प्रभु के घर को चला, मैं तो प्रभु के घर को चला, मैं तो प्रभु के घर को चला। झूम झूम कर मैं नाचते हुए मैं आनंद से, झूम झूम कर मैं नाचते हुए मैं आनंद से, मेरे यीशु से मिलने चला, मेरे यीशु से मिलने चला, मेरे यीशु से मिलने चला, मेरे यीशु से मिलने चला। मैं तो प्रभु के घर को चला, मैं तो प्रभु के घर को चला, मैं तो प्रभु के घर को चला, मैं तो प्रभु के घर को चला। मेरा मन आनंदित हुआ, मेरा मन झूमने लगा,
मैं तो प्रभु के घर को चला, मेरा मन आनंदित हुआ, मेरा मन झूमने लगा, मेरा मन आनंदित हुआ, मेरा मन झूमने लगा। యాక్షన్ సాంగ్ ప్రదర్శించబోతున్నారు. దయచేసి మరి ఖాళీగా ఉన్న ప్లేసుల్ని మీరు పూరించవలసిందిగా మనం చేస్తున్నాం. ఎవరో దయచేసి నిలబడదు, చాలా ప్లేస్ ఉంది ఇంకా అక్కడ ముందు వచ్చి కూర్చొని. ఎవడు ప్రభువు చేయలేడు కాబట్టి ఈ లోకంలో ఏ భేదము లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారని దేవుడు పాపమైన మనల్ని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు పరిశుద్ధతను పవిత్రమైన జీవితాన్ని దేవునితో జీవించాలనే భాగ్యాన్ని ఇవ్వడానికి దేవుని కుమారుడైన యేసు పరలోకపు వైభోగాన్ని విడిచిపెట్టి ఈ హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. నిలబడిన అందరూ చెప్పాలి హ్యాపీ క్రిస్మస్. ఇంకా కొద్ది నిమిషాల్లో మన మధ్యలోనికి ఎమ్మెల్యే గారు రాబోతున్నారు. ఆయన వచ్చిన వెంటనే మరి కేక్ కట్ చేయడం, అలాగే మరి మనందరూ కూడా భోజనాలు చేసి వెళ్దాం. ఎవరు కూడా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మరొక స్కిట్ చూద్దాం మనం. పాపం అనేటువంటి ఒక చిన్న నాటిక ఒక 5 నిమిషాలు ఉంటుంది. మరి ఆ పాపం అనేటువంటి ఒక చిన్న స్కిట్ మనం చూద్దాం. రాత్రి సిద్ధంగా ఉండాలి. దయచేసి అందరూ కూడా హెల్ప్ చేయకూడదు. ఈ సమయంలో మన జూబ్లీ నియోజకవర్గ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు నాగంటి గుళ్ళు ఈ చక్కని పండుగను పురస్కరించుకుని మనందరితో కూడా కలిసి ఈ సంతోషకరమైనటువంటి మీటింగ్ అంత ఆశీర్వాదకరము వారి చేతుల మీదుగా మనం చక్కగా కేక్ కటింగ్ జరుగుతుంది. తర్వాత దయచేసి ఎవరో కూడా ఆలోచించండి.
అదేవిధంగా మహేష్ అన్న కూడా మన మధ్యలో ఉన్నటువంటి రవికుమార్ గారు దండేస్తారు. మహేష్ అదేవిధంగా మన స్థానిక లీడర్ నరసింహన్న కూడా శ్యామబాబు గారు దండేస్తారు. అదేవిధంగా అన్న ప్రభాకర్ అన్న కూడా భాస్కర్ అన్న దండేస్తారు. ఓకే, ఈ సమయంలో ఈ క్రిస్మస్ దినాన మరి గవర్నమెంట్ గారు మన ప్రాంతానికి బట్టల పంపిణీ జరిగించారు. అదేవిధంగా మరి భోజనాల యొక్క విందును కూడా ప్రభుత్వ పరంగా మరి ముఖ్యమంత్రి గారు మనకు ఈ ప్రాంతాన్ని ప్రేమించి మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రాంతానికి మరి మనకు సెంటర్ వచ్చింది కాబట్టి ఆ సెంటర్లో మనందరం కూడా దేవుని మహిమ నిమిత్తం జీవిస్తున్నాం. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించినందుకు దేవునికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో అమూల్యమైనటువంటి సందేశాన్ని మన ఎమ్మెల్యే గారు అందించిన తర్వాత ఈనాడు కేంద్రంలోని బీజార్ నగర్లో ఈ కార్యక్రమానికి నిర్వహించినటువంటి పీటర్ పాస్టర్ గారికి మరియు ప్రభుదాస్ పాస్టర్ గారికి, సతీష్ పాస్టర్ గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ పాస్టర్ గారికి, మరి రవికుమార్ పాస్టర్ గారికి, మరియు పీటర్ శామ్యూల్ పాస్టర్ గారికి, ప్రభుదాస్ పాస్టర్ గారికి, శ్యాంబాబు గారికి, మరి అదేవిధంగా ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు మన మహేష్ గారికి, మరి బస్తీ లీడర్ నరసింహ గారికి, మరి ఇక్కడ స్థానిక లీడర్ గౌరీశంకర్ గారికి, అదేవిధంగా రామరామ్ గారికి, నర్సింగ్ గారికి, సైదుల్ గారికి, ప్రభాకర్ గారికి, మరి అదేవిధంగా ఇక్కడ విశేషమైన టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకి, మరి అదేవిధంగా ఇక్కడ క్రిస్టియన్ మైనార్టీ సోదరి మనందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పేదవాడు క్రిస్మస్ పండుగ బ్రహ్మాండంగా జరుపుకోవాలి. ప్రతి పేదవానికి బట్టలు గవర్నమెంట్ తరఫున ఉచితంగా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఒక పూట భోజనం, బ్రహ్మాండమైన భోజనం చేయాలి. క్రిస్మస్ పండుగ ప్రతి పేదవాడు జరుపుకోవాలనే ఉద్దేశంతో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఇది భారతదేశంలో ఎవరికి కూడా ఈ ఆలోచన తప్పలేదు. మొత్తం భారతదేశంలోని ఏ సీఎం కూడా తప్పలేదు. మరి మన సీఎం గారు ఆలోచించి ప్రతి పేదవాడికి మనం ఏదో ఒకటి చేయాలి, వాళ్ళు పండుగ బ్రహ్మాండంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ బట్టల పంపిణీ కార్యక్రమం, ఈ భోజనం, విందు భోజనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా అన్ని కుల మతాలు కూడా చేస్తున్నారు. హిందూస్కి బోనాల పండుగ అప్పుడు, దసరా పండుగ అప్పుడు చేస్తున్నారు. అదే మైనార్టీ ముస్లిం సోదరులకు కూడా రంజాన్ అప్పుడు ఇదే విధంగా బట్టలు పంచుతాం, భోజనాలు ఏర్పాటు చేస్తాం, ఎన్ని చేస్తున్నారు. కనుక ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకుంటాం, మన తెలంగాణ రాష్ట్రం ఏదో అదృష్టం చేసుకుందని భావించాలి మనం. మరి ఈనాడు ఈ కార్యక్రమం ఎన్నో రోజుల నుంచి పాపం మన పీటర్ గారు వారి యాక్షన్ సాంగ్ ప్రదర్శించబోతున్నారు. దయచేసి మరి ఖాళీగా ఉన్న ప్లేసుల్ని మీరు పూరించవలసిందిగా మనం చేస్తున్నాం. ఎవరో దయచేసి నిలబడద్దు, చాలా ప్లేస్ ఉంది ఇంకా అక్కడ ముందు.
వచ్చి కూర్చొని ఆమేన్. క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయో రూపమాపను సర్వలోకము విమోచింపను రారాజు పెరుగుపై జన్మించెను సంతోషము సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. మరి స్థానిక ఎమ్మెల్యే గారు కష్టమైన చాలా ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ మా మధ్యకి వచ్చినందుకు ప్రత్యేకంగా మరి ఫిల్మ్నగర్ క్రిస్టియన్ వెల్ఫేర్ అలాగే హైదరాబాద్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున చైర్మన్ గారు అలాగే ప్రెసిడెంట్ గారు సెక్రటరీస్ అయినటువంటి వారందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. మరి మరలా మా మధ్యకి వచ్చి గొప్ప కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఉంటున్నాం. అంతేకాదు దయచేసి భోజనాలు అందరికీ కూడా 4 స్టాల్స్ ఉన్నాయి. స్త్రీలు వేరుగా పురుషులు వేరుగా వెళ్ళండి. మరి చక్కని కార్యక్రమాన్ని నిర్వర్తించిన పీటర్ గారికి మరి బృందం అంతటికీ కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎప్పుడు కూడా భోజనాలు చేసుకోకుండా వెళ్ళవద్దు. స్త్రీలందరూ ఒక పక్క పురుషులు కూడా ఒక పక్క మొత్తం 4 స్టాల్స్ ఉన్నాయి కాబట్టి ఓపిక అందరూ కూడా తృప్తిగా భోజనం చేసి వెళ్ళాలని కోరుచుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా లైన్ గా నుంచండి. అందరికీ భోజనాలు ఉన్నాయి. 1000 మందికి సిద్ధపరచబడి ఉన్నాయి. ఎవరు పెట్టుకునే అవసరం లేదు, వేసుకునే అవసరం లేదు. కొంచెం ఆలస్యమైంది, ఆటలైనందుకు కొంచెం ఎక్కువ తినొచ్చు కాబట్టి దయచేసి ఎవరు కూడా త్రోసుకుంటూ వెళ్ళొద్దు. దయచేసి లైన్ గా ఉండండి. దయచేసి ఎవరు కూడా తోసుకోవద్దు, తోసురావద్దు. అందరూ కూడా లైన్ గా ఉండండి. అక్కడ